పిల్లనిచ్చినటువంటి మామ చెప్పాడు, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని స్వయంగా రామారావు గారు చెప్పారు. మనిషి అనేవాడైతే అప్పుడు ఏదన్నా చేసుకుని చచ్చిపోవాలి ఆ మాటకి. చంద్రబాబు నాయుడు కాబట్టి ఇంకా బతికే ఉన్నాడు. రెండు, వంగవీటి రంగా గారిని చంపింది ఎవరు? పింగళ దశరథరామ్ గారిని చంపించింది ఎవరు? అదేవిధంగా మల్లెల బాబ్జీ గారిని, వైఎస్ రాజారెడ్డి గారిని చంపించింది ఎవరు? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవన్నీ జరిగితే మరి ఇప్పుడు చెప్పండి, గొడ్డల పార్టీ ఎవరిది, కత్తుల పార్టీ ఎవరిది? అంతెందుకు, మొన్నటికి మొన్న అధికారంలోకి వాళ్ళు రాగానే వినుకొండలో నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపింది, ఏదైతే నంద్యాల జిల్లాలో సుబ్బారాయుడిని చంపింది, మొన్నటికి మొన్న ఏదైతే పిన్నెల్లి అనేటటువంటి గ్రామం గురజాల నియోజకవర్గంలో ఒక దళితుడిని చంపింది. ఇవన్నీ ఎవరి సంస్కృతి ఇది? మేము ఎక్కడా కూడా ఆ సంస్కృతిలో మేము ఎప్పుడు ప్రోత్సహించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో గొడ్డల పార్టీయో అని మీరంటే, గొడ్డలో బాంబులు కత్తులు కలిపినటువంటి పార్టీ మీదని మేము కూడా అనొచ్చు. రెండు, ఏదైతే సోషల్ మీడియాను వేదికగా పెట్టుకొని ఒక ఉగ్రవాదుల్లాగా ఐటీడీపీ లాంటి దాన్ని తయారు చేసి డైరెక్ట్ గా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే మరి మిమ్మల్ని ఏమనాలి? మాది గొడ్డల పార్టీ కాదు, మీది ఉగ్రవాద పార్టీ అంటే కరెక్ట్ గా మీకు సూట్ అవుతుంది. లేదంటే తెలుగు దండుపాల్యం పార్టీ తెలుసు కదా, వాళ్ళు మనుషులు బతికుండగానే ఇళ్లలోకి వెళ్ళి ఏదైతే రేపులు చేసో లేదంటే హత్యలు చేసో ఏదంటే దోచుకొని వెళ్ళిపోతా ఉంటారు కదా. మరి అట్లాంటి పార్టీ మీదని మేము కూడా అనొచ్చు. కానీ మాకు సంస్కారం ఉందో, రాజకీయ పార్టీగా అవతల గౌరవించుకొని మాట్లాడుకోవాలి. మీకటు లేదు కాబట్టి అది మీలాంటి వాళ్ళకి ఈ భాషలో చెప్తే అర్థమైద్దని అనుకుంటే ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కాదు అది ఒక ఉగ్రవాదుల పార్టీ, అది టెర్రరిస్టుల పార్టీ. సో అక్కడ మన మనుషుల్లాగా వాళ్ళు వ్యవహరించడానికి మనకు అనేక సంఘటనలు ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. సో మమ్మల్ని ఇదే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా సమాధానం చెప్తామని మాత్రం చెప్తాను. హాయిగా మీరు మీ పని చేయండి అబ్బా, ఎర్రబుక్ దాన్ని పని చేస్తుంది. అంతగా నేను మర్చిపోయా, ఎట్ట మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? తోట చంద్రని చంపేస్తే మర్చిపోమంటావా? నందం సుబ్బయ్యని చంపేస్తే మర్చిపోమంటావా? ఎట్ట మర్చిపోతావు? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైలుని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2 శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందర, నేను చూసా. బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది. ఏ రూమ్లో ఆయన కలిసామో 3వ టర్మ్లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్ర బుక్ దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోవచ్చు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని, వాస్తవాల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని. అభివృద్ధి దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది, సంక్షేమం దాన్ని పని చేసుకుంటుంది, రాజకీయం కూడా దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. మీకు మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇచ్చాం, బాగా తిరిగారు, ప్రజల్లోకి వెళ్ళారు, మమేక్యమయ్యారు. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తాం. అదొక కిక్ రావాలి మనకి, ప్రజల్లోకి వెళ్తేనే మనకు వచ్చేది.